things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అందరము పరిశుద్ధ గ్రంథము వైపు తీసినట్లయితే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2-3 అమ్మా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలమ్మా, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానము ద్వారాగా మమ్మల్ని అందరినీ బలపరచమని అడుగుచున్నాము. శబ్దయంత్రం ద్వారా వింటున్న బిడ్డలని, అదే విధముగా నాయన టేబు వింటున్న బిడ్డలని, లైవ్లో ఉండి వింటున్న బిడ్డలని, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాము. నీ కృప ఇక్కడ ఉంచమని అడుగుచున్నాము. నీ సన్నిధి ఇక్కడ ఉంచమని అడుగుచున్నాము. నీ ప్రసన్నత ఇక్కడ కుమ్మరించమని అడుగుచున్నాము. ఉన్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. బలిష్ఠుడైన దూతగా రంగం మీద మీరుండి ప్రభువా, నీ ప్రియబిడ్డలైన మాకు కావలసిన వర్తమానం ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సార్, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అంటే ఎత్తబాట అధ్యాయం. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చిన దినములలో
ఆయన ఏం చెప్పాడంటే ఎత్తబాటు గురించి ఆయన మాట్లాడుతూ యోహానుతో ఇలా అంటున్నాడు. సంఘము ఎత్తబడుట గురించి ఏమైనా మాట్లాడుతున్నాడంటే, నేను వచ్చు వరకు ఇతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. అంటే ఇప్పుడు యోహాను ఎవరికి సాదృశ్యము అంటే వధువుకు సాదృశ్యం. హల్లెలూయా. ఇక్కడ యోహాను మరి నేను వచ్చు వరకు అతడు ఉండుట అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడని యోహానికి ముందు ప్రదర్శనగా చూపించబడతా ఉన్నది. అందుకే మీరు చూచినట్లయితే ఇక్కడ నేను ఆ లేఖనము వైపుకే మిమ్మల్ని త్రిప్పటానికి ఇష్టపడుచున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనం. పేతురు వెనకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడనైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసుని అడిగెను. యేసు, నేను వచ్చు వరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుము అనెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇక్కడ ఏం చూస్తా ఉన్నామయ్యా అంటే, మరి ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 3 పుస్తకాలు ఉన్నాయి. భాగము 1, భాగము 2, భాగము 3, 3 పార్ట్లు ఉన్నాయి అన్నమాట. మొదటి పార్టులో దాని గురించి ఎక్కువగా వివరించారు ప్రవక్త. మరి రెండవ పార్టు మనము చూడబోయే ముందుగా మొదటి పార్టులో వివరించిన దానిని క్లుప్త వివరణతో ఇస్తున్నాడు. 32వ పేర మీరు మీ దగ్గర బుక్ ఉన్నట్లయితే చూడొచ్చు. 32వ పేర మెసేజ్ హబ్ ఉంటే మెసేజ్ హబ్బులైనా చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శిష్యులు ఇలా అన్నారో, ఓ ఈ మనుష్యుడు మరణించడని యేసు అన్నాడు. యేసు ఎన్నడూ అలా అనలేదు. శిష్యులేమో ఏమనుకున్నారంటే యోహాను మరణించడు అనుకున్నారు. యేసు ఎన్నడూ అలాగ చెప్పలేదు. ప్రజలా, యేసు ఇలా అనెను, నేను వచ్చు వరకు అతడుండుట అతడున్నట్లయితే అది నీకేమి. కానీ ఈ శిష్యులు దాన్ని ఒక పుకారుగా చేశారు. తర్వాత యేసు క్రిందకు వచ్చినప్పుడు మరియు యోహానును తీసుకొనెను. ప్రజలా, యోహానును తీసుకొనెను మరియు అతడిని పైకి తీసుకెళ్ళెను మరియు జరగబోవు దానిని అంతటిని ముందుగానే చూపించాడు. చూసారండి? మీరు చూసినట్లయితే యోహాన్ని పద్మాసు దీవిలో వేసినప్పుడు, హల్లెలూయా, మరి ఆయన్ని పైకి తీసుకెళ్లిపోయి అంతయు చూపించాడు. ఆత్మవశుడయ్యాడు అనమాట పద్మాసు దీవిలో. హల్లెలూయా. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ చూడండి, ప్రభువు యొక్క రాకడను ముందుగానే చూపించాడు. ఎవరికి? యోహానికి. ఏమి చూపించాడు? ప్రభువు యొక్క రాకడను చూపించాడు. సంఘమును యోహాను చూశాడు. సంఘమును యోహాను చూశాడు. సంఘ కాలాల యొక్క అంతమును అతడు చూశాడు. అన్ని సంఘ కాలాలు చూశాడు. తర్వాత సంఘ కాలాల యొక్క ముగింపు కూడా, అంతము కూడా అతడు చూశాడు. యూదుల అంతమును అతడు చూశాడు. యూదుల యొక్క అంతము కూడా చూశాడు. అంటే అన్ని జనుల కాలం యొక్క అంతము చూశాడు, యూదుల అంతము చూశాడు. మీరు చూస్తే దానియేలు అన్ని జనుల కాలం ఆరంభము చూశాడు, అంతము చూశాడు. అలాగే ఇక్కడ యోహాను కూడా అన్ని జనుల కాలం ఆరంభము చూశాడు, అంతము కూడా చూశాడు. ప్రజలే, అదే విధముగా యూదుల యొక్క అంతమును కూడా అతడు చూశాడు. రెండవ రాకడను అతడు చూశాడు. ప్రతి ఒక్క క్రమమును అతడు చూశాడు. ప్రజలే, చాలా జాగ్రత్తగా పట్టుకోండి.
మరియు దేవుడు ఏమి చేయనై ఉన్నాడో చూడుము. దేవుడు ఏం జరిగిస్తున్నాడో, ఏ కార్యాలు చేయనై ఉన్నాడో చూడుము. అతడిని 24 గంటలు నూనెలో వేసి కాల్చారు. బాగా కాగే నూనెలో పడేసేశారు. అర్థమవుతుందండి? కింద మంట భయంకరంగా పెట్టేసేసి బాగా కాగుతున్న నూనెలో ఈ యోహాన్ని తీసుకెళ్లి వేసేశారు. దాన్ని బట్టి వారు అతడు దైవకముగా ఉన్నాడని వారిని చూడనిచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మరి యోహానుని ఆ నూనెలో వేసినప్పుడు యోహాను శరీరము గాని ఎంట్రుకలు గాని ఏమీ కాలలేదు. ఎందుకు కాలలేదంటే యోహాను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాడు, దైవికముగా ఉన్నాడని ప్రజలు చూచేలాగా నేను అతన్ని అభిషేకించాను, నా ఆత్మ అతనిలో ఉన్నది అని గుర్తించాలని దేవుడు కోరాడు. అయితే వారేమనుకున్నారంటే గుర్తించటానికి బదులుగా దేవుడు ఆత్మ యోహానులో ఉన్నది అని అనటానికి బదులుగా వారేమనుకున్నారంటే ఈ నూనెను కూడా మంత్రించేశాడు, ఈ నూనెలో పడేసినా గాని ఇతడు కాలేదు, ఇతడు ఒక మాంత్రికుడు అన్నారు. చూసారా అండి? దేవుడేమో దేవుని ఆత్మ ద్వారాగా అతన్ని అభిషేకించి అతడు నూనెలో వేసినప్పటికీ కూడా కాలకుండా అతన్ని కాపాడితే వాళ్ళేమో మాంత్రికుడు అన్నారు. చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని బిడ్డలుని లోకము, మత ప్రపంచము ఏమని పిలుస్తుందో చూడండి. హల్లెలూయా. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే మొదటి రాకడలో ఏమి జరిగినదో రెండవ రాకడలో కూడా అదే జరగబోతుంది. మొదటి రాకడలో మనుష్య కుమారుడు రాకడ, రెండవ రాకడ కూడా మనుష్య కుమారుడు రాకడే. మొదటి రాకడ యూదుల దగ్గరికి రాకడ, రెండవ రాకడ అన్యజనుల దగ్గరికి రాకడ. హల్లెలూయా. ఇప్పుడు మొదటి రాకడలో ఏమి జరుగుతుందో అక్కడ ఉన్న దేవుని చేత అభిషేకించబడిన ఆ ప్రజలకు ఏమి జరుగుతుందో చూయిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా కనుక మనం చూచినట్లయితే ఇక్కడ 24 గంటలు మరి అతనిని గ్రీజులో అన్నాడండి, గ్రీజు కాదు అది, నూనెలో కాల్చేశారు అతన్ని. హల్లెలూయా. దాన్ని బట్టి వారు అతడు దైవికముగా ఉన్నాడని వారిని చూడాలనుకున్నాడు దేవుడు. ఆ దైవికమైన ఆత్మ శరీరమును అభిషేకించినది. ప్రజల దైవికమైన ఆత్మ శరీరాన్ని, ఆ యొక్క యోహాను యొక్క శరీరాన్ని అభిషేకించినది. ఈ రోజు కూడా అదే దైవికమైన ఆత్మ మనలను కూడా కమ్ముకొని ఉన్నట్లయితే మన శరీరాలను కూడా ఆ దైవికమైన ఆత్మ అభిషేకిస్తుంది. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా చూడండి. శరీరాన్ని అభిషేకించినది, బయట ఉన్న దాన్ని ప్రాణమునకు అంటి ఉన్నది. ఏంటది? ఈ శరీరం, మానవ శరీరం. మీరు దాన్ని ఏమని పిలుస్తారో మానవుని శరీరం 24 గంటలు నూనెలో కాల్చిన దైవత్వము చేత అతడి మీద చిన్న మచ్చ కూడా లేదు. 24 గంటలు కాగే నూనెలో వేసిన చిన్న బొబ్బ రావటం గాని, చిన్న మచ్చ రావటం గాని, కాలినట్టు ఉండటం గాని లేనే లేదు. హల్లెలూయా. ఎందుకండి షడ్రేక మేషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ అగ్ని 7 రెట్లు పెంచారు. వేయటానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు అగ్ని సెగకి. మరి వాళ్ళు అగ్ని గుండంలో కూడా వెళ్ళి కొంచెము కూడా కాలలేదు. వారి శరీరము కానీ
వాళ్ళ ఎంట్రుకలు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ ఏమీ కాలేదు. ఎందుకు? అగ్ని చల్లార్చాడు దేవుడు. ఆ మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు షడ్రక్, మేషక్, అబేద్నెగోల దగ్గరికి దిగొచ్చాడు. ప్రజల అదే దేవుడు తన ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారి యొద్దకు వచ్చాడండి. ఇక్కడ ఈ యోహాను దగ్గర కూడా అదే జరుగుతా ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. చిన్న మచ్చ కూడా లేదు. ఒక మనిషి నుండి పరిశుద్ధాత్మను బయటికి తెచ్చి కాల్చుటకు ప్రయత్నం చేయుట, నీవు దాన్ని చెయ్యలేవు. పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తిని నువ్వు కాల్చటానికి ప్రయత్నించినా వాళ్ళ కాదన్నమాట. హల్లెలూయా. తరువాత అతడిని పద్మాసు దీవిలో పడేశారు. హల్లెలూయా. పద్మాసు దీవిలో పడేశారు. మరియు అతడు ఒక పుస్తకాన్నే రాసేశాడు. ప్రకటన గ్రంథాన్ని పుస్తకమే రాసేశాడు. 22 అధ్యాయాలు ఒక పుస్తకాన్నే రాశాడు. హల్లెలూయా. మరియు తిరిగి వచ్చి, పద్మాసు నుండి అతడు తిరిగి వచ్చి 7 సంవత్సరాలు ప్రసంగించాడు. ఎవరు? యోహాను. 33వ పేర. తప్పనిసరిగా ఇప్పుడు అతడు ఒక చెడ్డ పేరును తీసుకోవలసి వచ్చినది. ఎవరు? యోహాను. ఏమని చెడ్డ పేరు? అతడు ఒక మాంత్రికుడని ఒక చెడ్డ పేరుతో పిలుస్తున్నారు. అతడు దేవుడి చేత అభిషేకించబడ్డాడు, దేవుడు ఆత్మ కలిగి ఉన్నాడు, దైవత్వంతో నింపబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు, ఇతడు దేవుని యొక్క బిడ్డ అనటానికి బదులుగా ఏమంటున్నారు? చెడ్డ పేరు. హల్లెలూయా. యేసును కూడా ఒక చెడ్డ పేరుతో పిలిచాడు. బయల్జేబుకు అధిపతి అని, దయ్యం పట్టినవాడా అని. ఈయన్ని కూడా ఒక మాంత్రికుడు అని పిలిచారు. ప్రజల అదే విధముగా దేవుడి ప్రజలని లోకము ఏమని పిలుస్తా ఉన్నదంటే చెడ్డ పేరుతో పిలుస్తా ఉన్నది. హల్లెలూయా. మరి మన కాలంలో అయితే పరిశుద్ధ గుండ్రాలు అని, పరిశుద్ధ దొర్లువాడ అని రకరకాల పేరులతో పిలుస్తా ఉన్నారు. అతడు జరగబోవున్నది ముందుగానే చెప్పువాడు. జరుగుతున్న కార్యాలు, జరగబోయే కార్యాలు ముందుగానే చెప్పేవాడు. అతడు ఒక మంత్రగాడు అన్నారు. యోహానును మంత్రగాడు అన్నారని మీలో ఎంతమందికి తెలుసు? ప్రజల యోహానుని మంత్రగాడు అన్నాడని మీలో ఎంతమందికి తెలుసు అంటున్నాడు ప్రవక్త. నిశ్చయముగా యేసును కూడా అన్నారు. ఇప్పుడు పద్మాసు దీవిలో యేసే ముందు యేసు శరీరం ధరించుకొని లేడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వేశారు. మంత్రగాడు అన్నారు. హల్లెలూయా. యేసు భూమి మీద ఉన్నప్పుడు కూడా అలాగే అన్నారు. గమనించండి, చూడండి, ఈ లోకమునకు ఈ కార్యాల గురించి ఏమీ తెలియదు. వాళ్ళకి బైబిల్ ట్రైనింగ్కి వెళ్తారు, థియాలజీ నేర్చుకుంటారు, ఎలాగా బోధించాలో నేర్పించబడతారు. అవి నేర్చుకున్నవి వచ్చి సంఘములో ఉల్లంఘిస్తారు, అవే చెప్తా ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గురించి కానీ, దేవుని యొక్క ప్రజల గురించి కానీ, ఆ కాలపు వర్తమానము గురించి కానీ నేడు క్రైస్తవ ప్రపంచము చూడదు. మొదటి రాకడలో ఎలా చూడలేదు, రెండవ రాకడలో కూడా ఈ అన్య ప్రపంచము ఆయనను ఎరగదు, ఎరగనేరదు, చూడదు. ప్రజల్లా అది ఆయన మొదటి రాకడలో ఉన్నప్పుడే చెప్పాడు, ఈ లోకము నన్ను ఎరగదు, నన్ను పొందుకోదు అని. హల్లెలూయా. ఎందుకు? దాని క్రియలు చెడ్డవై ఉన్నాయి. అవి వాక్యానికి బదులుగా ఆచారాలు పట్టుకున్నాయి. థియాలజీ నేర్చుకొని ఒక్క దేవుడికి బదులుగా 3 దేవుళ్ళని బోధిస్తున్నాయి. ప్రజల అందుకే నా ప్రేమను గురించి కానీ, నా లేఖనం యొక్క ప్రత్యక్షత గురించి కానీ అది ఎరగదు.
అక్కడ ఎంతమంది వ్యక్తులు ఉన్నా కానీ ఎరగరు అంతే. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఈ కార్యాల గురించి ఏమీ తెలియదు లోకమునకు. ఈ కార్యాల గురించి అతడు మనుషులను చదువువాడు. గమనించారా? వారేమనుకున్నారంటే అతడు ఎంతటి మంత్రగాడంటే అతడు నూనెను కూడా మంత్రించాడు అన్నారు. నూనెలో వేసినా కానీ, నూనెలో వేసినా అతడు కాల్చబడలేదంటే, కాగే నూనెలో వేసినా కాల్చబడలేదంటే ఆ నూనెను కూడా ఇతడు మంత్రించాడు అన్నాడు. ఆ యొక్క నూనె కూడా అతన్ని కాల్చలేకపోయినది. ఎందుకనగా అతడు ఆ నూనెను మంత్రించాడు అన్నారు. ఎందుకనగా వారి యొక్క క్యాథలిక్ ఆలోచనలను అతడు అంగీకరించనందువలన అలా అన్నారు. అదంతయు అదే. మీరు ఇక్కడ పట్టుకుంటున్నారా? రోమన్ క్యాథలిక్ తల్లి సంఘముగా ఏర్పడింది ఎప్పుడు? 325లో. హల్లెలూయా. పద్మాసు దీవిలో వేసింది ఎప్పుడు? 95 క్రీస్తు శకం 95-96లో. ప్రజల మరి 95వ సంవత్సరంలో వేస్తే ఇక్కడ స్థాపించబడింది కదా రోమన్ క్యాథలిక్ సంఘం 325 దగ్గర. మరి ఇక్కడ రోమాత్మ ఎలా ఉన్నది? ముందు యోహాన్ని ఆ యొక్క నూనెలో వేసింది ఏదో కాదు, ఆ రోమన్ క్యాథలిక్ యొక్క స్పిరిటే అన్నాడు. ఎందుకయ్యా అంటే అది అంతకు ముందు ఎవరి మీద ఉన్నదంటే ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న వారి మీద ఉంది. మీరు చూడండి, ఇదే ఆన్సర్. మీరు చూస్తే 5వ బూర 6వ బూరలో పాతాళం తెరవబడినప్పుడు పాతాళంలో ఉన్న దురాత్మలు ఆ యొక్క నలుగురి యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోయినాయి. హిట్లరు, స్టాలిను, ముస్సోలిని వీళ్ళెవరు? దేశాలని పరిపాలిస్తున్నవారు. అదే విధముగా ఇప్పుడు రోము ఏం చేసిందయ్యా అంటే యోహాన్ని పట్టుకొని ఆ యొక్క నూనెలో వేసేసింది. అంటే దేశము మీద, అధికారుల మీద ఉన్న ఆత్మ, అదే సంఘాల్లోకి వచ్చిన ఆత్మ, రెండు ఒకటే అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు వారిని, యోహాన్ని ఏ ఆత్మ అయితే ఆ యొక్క నూనెలో వేసి అతన్ని చంపాలని చూసిందో అదే ఆత్మ రోమన్ క్యాథలిక్ లోకి కూడా ఉంది. ఇప్పుడు సంఘ శాఖల్లో ఉన్న ఆత్మ, ఈ నలుగురు నియంత్రణలో ఉన్న ఆత్మ ఒక్కటే అయి ఉన్నది. బూరల కింద ఆ యొక్క పాతాళం నుండి దురాత్మలు లేచి వారిలోకి జ్వరబడినప్పుడు వారిలో ఉన్న స్పిరిట్, అదే స్పిరిట్ సంఘ శాఖల్లో ఉన్నది. ఈ రెండు ఒకటే అయి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. అతడు దేవునికి ఒక వినయమైన సేవకుడు. దిగువన అతడు దాచి ఉన్న ఒక చిన్న సేవను కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఆయన ఒక చిన్న సేవను కలిగి ఉన్నాడు. క్రింద భాగంలో, దిగువ ప్రాంతంలో అతడు ఆ పాత పెద్ద సంగతులను అతడు భరించలేకపోయేవాడు. చూసారా అండి? ఆచారాలను కానీ, వాళ్ళ క్రమాలను కానీ, వాళ్ళ యొక్క దుర్నీతి, వాళ్ళ యొక్క అబద్ధ బోధన కానీ ఎంత మాత్రము కూడా ఆ పాత పెద్ద సంగతులను అతడు భరించలేకపోయాడు. కావున దేవుడు అతన్ని దాచేశాడు. దేవుడు ఏం చేశాడు? దాచేశాడు. మరియు అతడు గురించి జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అతడు గురించి దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు. పరిశుద్ధ మార్టిన్ గురించి, పరిశుద్ధ ఐరేనియస్ల గురించి
చేసినట్లుగా మాదిరిగానే చేశాడు. అంటే వారి గురించి దేవుడు ఎలాగ జాగ్రత్త తీసుకున్నాడో అదే విధముగా యోహాను గురించి కూడా దేవుడు జాగ్రత్త తీసుకున్నాడు. దేవుని బిడ్డల నిమిత్తం దేవుడు ఎల్లప్పుడూ జాగ్రత్త తీసుకునే వాడై ఉన్నాడు. దేవుని బిడ్డల పక్షాన దేవుడు నిలబడే వాడై ఉన్నాడు. ఆ యొక్క ఉగ్రత దినాన వాళ్ళని కాపాడేవాడై ఉన్నాడు. వారి పక్షాన వహించేవాడై ఉన్నాడు. వారిని రక్షించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకంటున్నాడు మార్టిను ఐరేనస్ చేసిన మాదిరిగానే చేసిన మరియు అన్ని కాలాల్లో అలాగే చేశాడు. ప్రతి కాలంలో కూడా ప్రతి సేవకుడిని కూడా అలాగే భద్రపరిచాడు. అలాగే ఒక సేవకుడిని మాత్రమే కాదు, దేవుని కుమారుడిని కూడా అలాగే భద్రపరిచాడు. దేవుని ఆత్మతో తన్ను భద్రపరిచాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో భద్రపరిచాడు. అతడు ఒకవేళ చనిపోయినా గాని అతడు ఆ ఆత్మ అతన్ని లేపుతుంది. ప్రజల్లో ఎందుకంటే పరిశుద్ధాత్మకి చావు లేదు. పరిశుద్ధాత్మకి చావు లేదు. జాగ్రత్తగా పట్టుకోండి. అన్ని కాలాల్లో అలాగే చేసెను మరియు అదే కార్యమును ఆయన నేడును చేస్తున్నాడు. క్రిందకి దిగి ఆయన రాబోచున్నాడు. ప్రజల చూస్తున్నారండి, నేడు కూడా ఆయన అదే చేస్తున్నాడు అని చెప్తున్నాడండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను భద్రపరచటానికి, నిన్ను ఆయన ఆత్మతో నింపటానికి ఒక దాగు చోటు, ఒక విశ్వాసి దాగు చోటు. ప్రజల ఒక దాగు చోటు. ప్రవక్త ఒక వర్తమానం కూడా బోధించాడు దాని మీద, దాగు చోటు అని. మరి ఆ దాగు చోటులోకి తీసుకొని వెళ్ళటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన బిడ్డలని. మరి ఆ దాగు చోటులో మీరు చూసారా? మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకుంటే ప్రకృతిని చూసినట్లయితే ప్రకృతిలో ఒక కాలం రాంగల్నే చెట్లు ఆకులన్నీ కూడా ఏమవుతాయి అంటే పండొచ్చేసి అవి వాటిలో నుండి జీవం వెళ్ళిపోతుంది. ఆ జీవము ఏరులోకి వెళ్ళి దాక్కుంటుంది. ఆ ఆకులో ఉన్న జీవము చెట్టు ఏరులో భూమి యొక్క అడుగు భాగంలోకి వెళ్ళి దాక్కుంటుంది. ప్రజలాడు ఆ ఉగ్రత, ఆ చలికాలం అంతా పోయిన తర్వాత, ఆ ఆకురాలు కాలం అంతా పోయిన తర్వాత ఆ జీవము వసంతకాలంలో తిరిగి మరలా ఆ యొక్క కాండంలో నుంచి, ఆ యొక్క మొద్దులో నుండి, కాండంలో నుంచి, కొమ్మలో నుంచి మరలా పచ్చని ఆకులతో అది జీవం మరలా వస్తుంది. అది దాచబడినది మరలా పైకి వస్తుంది ఆ జీవం. ప్రజల అంటే ఉగ్రత దినాన ఆ జీవాన్ని కాపాడాడు దేవుడు. ఆ ఏరులోకి పంపించి దేవుడు కాపాడాడు. అలాగే దేవుని యొక్క బిడ్డలను కూడా కాపాడుతున్నాడు. ప్రకృతిలో ఏం జరుగుతుందో అదే విధముగా క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా దేవుని బిడ్డలకి అదే జరుగుతుంది. ప్రజల కొంచెం ముందుకు చూద్దాం. ఇక్కడ 34. ఇప్పుడు దీన్ని అన్నడూ మర్చిపోవద్దు. దేవుడు గొప్పవైన కుదుపులను, వాగ్దానాలను చేసి ఉన్నాడు. గొప్పవి మరియు బలిష్టమైన కార్యాలు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మీరు రాసుకోవాలనుకుంటున్నారా? మీ నోట్స్ తీసుకొని దాన్ని రాసుకోండి. గమనిస్తున్నారా? మనుష్యుడు ఏదైతే బలిష్టమైనవి లేక గొప్పవి అంటాడో వాటిని దేవుడు వెర్రివి అంటాడు. మనుష్యుడు ఏది గొప్పది అంటున్నాడో దేవుడు దాన్ని గొప్పది అంటల్లా, వెర్రిది అంటున్నాడు, పనికి మాలినది అంటున్నాడు. మనుష్యుడి దృష్టికి అది గొప్పదిగా ఉంది, కానీ దేవుడి దృష్టికి అది వెర్రిగా ఉన్నది. ప్రజల మీరు చూడండి, ప్రతిదీ అంతేనండి. మనుషుడు ఏదైనా చేయని, ఇప్పుడు ఒక పెద్ద డ్యాములు తయారు చేశాడు పంటలు పండించడానికి, గొప్ప డ్యాములు నీరు నిల్వ కట్టాడు. కానీ ఆ డ్యాములే ప్రజలని, దేశాలు, ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోయేలాగా వరదలు వచ్చేసి ఆ డ్యామ్ అంతా నిండి ఊర్ల మీద కొట్టినప్పుడు కొన్ని వేల ఇళ్ళు కూడా కొట్టుకొని వెళ్ళిపోయి ప్రజలు కూడా చచ్చిపోయారు. చూస్తున్నారా?
కొన్ని వేల ఇళ్ళు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ప్రజలు కూడా అర్ధరాత్రి రాత్రి అలాగా వచ్చి ఉప్పిన పడితే ఎవరు లేక నిద్ర మొత్తం మీద ఉంటే ఏముందండి? అక్కడ దాకేందుకండి? మన ఊరు పక్కన విజయవాడలో రాత్రి వచ్చి పడిపోయినాయి. ఊరు మొత్తం, నగరం మొత్తం పడిపోయినాయి నీళ్లు. ఫస్ట్ స్టేర్ మొత్తం నింపబడేటట్లుగా. మరి చూసారా? మాకు ముందు తెలియజెప్తే మేము వెళ్ళిపోయే వాళ్ళముగా అని, మరి అలా అలక్ష్యంగా ఎందుకున్నారు అని ప్రభుత్వాన్ని అడిగారు. చూసారా అండి? మరి కొన్ని చోట్ల అయితే దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి, ఊర్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి. ప్రజల్లా పట్టుకుంటున్నారా? మనిషి ఏదైతే గొప్పది అనుకుంటాడో దేవుడు దాన్ని వెర్రిది అంటాడు. ఇంకొకరు చూడండి అమ్మా, మనుష్యుడు వేటిని వెర్రివి అంటాడో వాటిని దేవుడు ఘనమైనవి అంటాడు. ఇప్పుడు మనుషుడు దృష్టికి దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో ఆనందించాలి, వాక్యము వినాలి, ఆత్మీయంగా బలపడాలి అని ఇది మానవుడు ఏంటంటే దీన్ని వెర్రితనముగా చూస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అది ఘనమైనది, అది గొప్ప కార్యము, అది నీ జీవితాన్ని మార్చేది, నీ రోగాన్ని స్వస్థపరిచేది, నీ శరీరాన్ని మార్చేది, నిన్ను మరణము నుండి విడిపించేది, నిన్ను ఎత్తబాటులోకి తీసుకెళ్లేది, అది ఘనమైనదిగా చెప్తున్నాడు. ప్రజల లోకము దృష్టిలో, మనుషుడు దృష్టిలో వెర్రితనముగా ఉన్నాయి, దేవుడి దృష్టిలో ఘనమైనవి. హల్లెలూయా! పట్టుకుంటున్నారా అండి? మనుషుడి దృష్టిలో ఘనమైనవి, దేవుడి దృష్టిలో వెర్రితనమైనవి. మీరు చూస్తున్నారా? మరి సాతాను ఏదైనా వర్తమానంలో చదువు గురించి మాట్లాడుతున్నాడు, ఈ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాడు. నోవాహు దినాల్లో కూడా వారు రాడర్స్ ఉపయోగించుకొని పైకెళ్ళి చూశారంట, నీరు ఒక్క చుక్క కూడా లేదు. ఏంటి వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ విద్య, అది ఘనముగా ఎంచుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు దాన్ని వెర్రితనముగా చూశాడు. ఆయన స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ఘనమైనదిగా ఎంచాడు. హల్లెలూయా! నోవాహు దాన్ని నమ్మాడు, నమ్మి బోధించాడు. అసలు అక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో అది నా పని కాదు, అది ఆయన పని. ఆయన చెప్పాడు ఆకాశ తూములు ఇప్పబడతాయని, ప్రచండమైన వర్షము కురుస్తుందని. ప్రజల ఎప్పుడూ లేదుగా నోవాహు. మనం 2000 సంవత్సరాల నుంచి, మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి భూమి నుండే ఆవిరి పైకి లేచి పంటను తడపటం మనం చూసాము. ఆకాశము నుండి వర్షం కురవటం లేదు, ఒక మేఘం వచ్చి కురవటం లేదు. ఏంటి నోవాహు, నువ్వు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు అన్నారు. హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగునుగాక. బైబిల్ చెప్తుంది, హెబ్రీలకు రాసిన పత్రికలో, నోవాహు అది వరకు చూడని సంగతుల చేత హెచ్చరించబడ్డాడు అని. ఏంటి అది వరకు చూడని సంగతులు అంటే, అది వరకు వర్షం రాలా, వర్షం వచ్చి పంటలను తడపలా. ఆ వాక్యము చేత అతడు హెచ్చరించబడ్డాడు, ఆ దేవుని మాట ద్వారాగా హెచ్చరించబడ్డాడు. ఇక దాని మీద విశ్వాసము పెట్టాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఏదైతే గొప్పవి అంటారో మనుషుడు దాన్ని వెర్రివి అంటాడు. మనుషుడు ఏదైతే గొప్పది అంటాడో దేవుడు దాన్ని వెర్రిది అంటాడు. ప్రజల మనుషుడి దృష్టికి గొప్పగా ఉన్నాయి, దేవుడి దృష్టికి పనికి మాలినవి, వెర్రిగా ఉంటాయి. అదే మనుషుడి దృష్టికి పనికి మాలినగా ఉన్నవి దేవుడి దృష్టికి ఘనమైనవిగా ఉంటాయి. ప్రజల మీకు ఒకటి చెప్పమంటారా? మీ అంతరాత్మకు ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ అంతరాత్మకి ఆరాధన యొక్క ప్రాముఖ్యత మనము ఉన్న అన్నిటికంటే విలువైనదని తెలుసా?
అది ఉద్యోగం కంటే కూడా, డబ్బు కంటే కూడా, వ్యాపారం కంటే కూడా, చదువు కంటే కూడా, విద్య కంటే కూడా, అన్నిటికంటే కూడా, బంగారం కంటే కూడా, రత్నాల కంటే కూడా, మేడ మిద్దెలన్నిటికంటే కూడా, అన్నిటికంటే విలువైనదని తెలుసా ఆరాధన ప్రజల. కానీ అయ్యి విలువైనవిగా చూస్తాడు మనిషి. ఆరాధనని ఇవాళకైతే రేపులే అని దాన్ని పక్కన పడేస్తాడు ప్రజల. కానీ ఈ ఆరాధనే ఇతని శరీరాన్ని మార్చిద్దని, ఈ ఆరాధన ఇతని జీవితాన్ని మార్చిద్దని, ఈ ఆరాధన ఇతని ఎత్తబాటులోకి తీసుకెళ్తుందని, ఈ ఆరాధన ఇతని రోగాన్ని స్వస్థపరుస్తుందని ఇతడు గ్రహించలేడు ప్రజల. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఆ 2 ట్రాలీ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 34వ పేరాలో ప్రవక్త అంటున్నాడు, మనుషుడు ఏదైతే బలిష్టమైనవి లేక గొప్పవి అంటాడో వాటిని దేవుడు వెర్రివిగా అంటాడు. మరియు మనుషుడు వేటిని వెర్రివి అంటాడో వాటిని దేవుడు ఘనమైనవిగా అంటాడు. దాన్ని మర్చిపోవద్దు. గమనించారా? దాన్ని మర్చిపోవద్దు. రాబో సంవత్సరాల్లో కూడా అది మీకు సహాయం చేస్తుంది. రాబోయే సంవత్సరాల్లో కూడా అది మీకు ఏం చేస్తుంది అంటున్నాడండి? సహాయం చేస్తుంది. ఎందుకనగా మనం ఎల్లప్పుడూ ఘనమైన వాటి కోసమే ఎదురు చూస్తూ ఉంటాం. మనిషి ఎల్లప్పుడూ ఎదురు చూసేది ఏంటయ్యా అంటే ఘనమైన కార్యాల వైపు చూస్తాడండి, గొప్ప కార్యాల వైపు చూస్తాడు మనిషి ఎల్లప్పుడూ. కానీ దేవుడు ఎల్లప్పుడూ సామాన్యత వైపు చూస్తాడు. దేవుడు చూడండి, ఎంత ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు పశువుల పాకాలోకి వచ్చి పుట్టాడండి. ఎంత సామాన్యతలోకి వచ్చాడంటే ధనికులు పశువుల పాకాలో ఉన్న యేసును చూడటానికి రాలేకపోయారు. అంత సామాన్యతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ బురదలో తిరిగే శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత సామాన్యత అండి! దేవుడికి మహిమ కలుగును గాక. ఆ సామాన్యతలో కనుక మనం నేర్చుకోగలిగితే అదే గొప్ప అండి. గొప్పవాడు పేదవాడు గొప్ప అవటం కాదు, గొప్పవాడు పేదగా జీవించటమే గొప్ప విషయం. ప్రజల ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, మరియు మనము ఎల్లప్పుడూ ఘనమైన వాటినే పొందుకుంటున్నాం. అంటే గొప్ప వాటి వైపే చూస్తున్నాం, గొప్ప వాటినే పొందుకుంటున్నాం. కానీ లోకము యొక్క ప్రజలకు ఆ గొప్ప వాటిని చూడటం ద్వారాగా, ఘనమైన వాటిని పొందుకోవటం ద్వారాగా వాక్యము గురించి తెలియదండి. ఆ ప్రత్యక్షత గురించి కానీ, దేవుడు చేసే కార్యము గురించి కానీ, ఆయన జరిగించబోచున్న కార్యము గురించి తెలియదు. మీకు ఆ లేఖనం చూపిస్తానండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం. చాలా ఇంపార్టెంట్ అండి, దీనికి సంబంధించిన లేఖనం అండి అది. చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి. పదిహేడవ వచనం. లోకము అందరు తీసారా? 14:15-17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను. అంటే ఇక్కడ నీకు 2 గుంపులు కనబడుతున్నాయమ్మా. ఒక గుంపేమో లోకము ఆయనను చూడదు, అంటే ఆయనను చూడని గుంపు ఒక గుంపు ఉన్నది. అయితే మీరు ఆయనను ఎరుగుదురు, అంటే ఎరిగే గుంపు ఉన్నది, ఎరగని గుంపు. చూసే గుంపు ఉన్నది, చూడని గుంపు ఉన్నది. చూడని గుంపు ఎక్కువగా ఉందా, చూసే గుంపు ఎక్కువగా ఉందా? చూడని గుంపే ఎక్కువగా ఉంది. మీకు ఒకటి చెప్తానమ్మా, నోవాహు దినాలలో రక్షించబడింది ప్రపంచం మొత్తం మీద ఎంతమంది?
8 మంది. అంటే నోవాహు యొక్క వర్తమానాన్ని మిగిలిన వాళ్ళు ఎవరు చూడలేకపోయారు. ప్రజల చూసినట్లయితే వాళ్ళు ఓడలోకి వచ్చేవారు, దాని యందు విశ్వాసం ఉంచేవారు. లోకము నశింపు కాబోతుంది, ఆ నశింపు దాంట్లో నేను కొట్టుకొని వెళ్ళను, నా కుటుంబం కొట్టుకొని వెళ్ళదు అని వాళ్ళు మారు మనసు పొంది నోవాహుతో పాటు ఓడలోకి వచ్చేవారు. అవునా కాదమ్మా? ఈ రోజు కూడా నోవాహు దినాలివి. ఈ రోజు మరి కాలపు వర్తమానాన్ని, కాలపు యేసుని, కాలపు దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని, దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని చూచే గుంపుంది, చూడని గుంపుంది. బైబిల్ పట్టుకొని వెళ్ళే దాని గురించి అసలు నేను మాట్లాడతల్లా. నేను చర్చికి వెళ్ళే దాని గురించి కాదు. ఈ కాలపు యేసును చూచే గుంపు ఒకటి ఉంది, ఈ కాలపు వర్తమానాన్ని చూచే గుంపు ఒకటి ఉంది. చూడని గుంపు లోకంలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే చూచే గుంపు నోవాహు దినాల్లో 8 మంది ప్రపంచం మొత్తం మీద. అంతే కదండి? 8 మందే రక్షించబడింది నోవాహు దినాల్లో. మిగతా వాళ్ళందరూ జలప్రలయం ద్వారా కొట్టుకొని వెళ్ళారు కదా. ప్రజల అంత తక్కువ మంది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక గాని, దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక గాని వారు చూడగలుగుతారు. తమ జీవితాలు ఆ ప్రణాళికకి అప్పగించుకొని తమ జీవితాలు వాక్య ప్రకారంగా కట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకు? ఆ ప్రణాళికతో వాళ్ళు ఐక్యమవుతారు, అది నమ్ముతారు. అందుకంటున్నాడు ఇక్కడ. మీరే చూడండి అమ్మా, అదేమంటున్నాడో మీరే చూడండి. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఏమంటున్నాడమ్మా? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక. చూసారండి? పొందిద్దా? దేవుడే చెప్తున్నాడు, పొందనేరదు. ప్రజల్లో మీరు అనుకుంటున్నారా నోవాహు దినాల్లో సంఘాలు లేవని? ఉన్నాయి. ఆరాధనలు లేవనుకుంటున్నారా? ఉన్నాయి. కానీ ఎందుకు వాళ్ళు రక్షించబడలేదు? ఆ కాలపు వర్తమానాన్ని ఎరగలేదు. ఈ రోజు కూడా ఈ దినానికి దేవుడు పంపిన వర్తమానం గనక మనం ఎరగలేకపోతే, ఈ కాలపు యేసును గనక మనం గుర్తెరగలేకపోతే మనము నశించుతాము. ప్రజల మనం రక్షించబడాలి అంటే మనం ఆయన్ని ఎరగాలి. బైబిల్లో ఒక చోట ఇలా రాయబడింది, ఆయనను ఎరగటమే జీవము అని. ఆయన్ని ఎరగటమే జీవము అని రాయబడి ఉన్నది. ప్రజల మరి మనం ఆయన ఎరగాలి. ఆయన ఎరుగుతున్నామంటే నువ్వు ఏం కలిగి ఉంటున్నావంటే జీవాన్ని కలిగి ఉంటున్నావు, నిత్య జీవాన్ని కలిగి ఉంటున్నావు. నిత్య జీవం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు చనిపోవు. ఇక ఒకవేళ నువ్వు శరీరం కుళ్ళిపోయినా గానీ ఆ ప్రధాన దూత శబ్దం పలుకుతున్నప్పుడు అక్కడ మట్టిలో నుండి లెగుస్తా ఉన్నావు. ఎందుకంటే నిత్య జీవము నిన్ను పిలుస్తా ఉన్నది కాబట్టి. ప్రజల ఇప్పుడు ఈ 7 సంఘ కాలాల్లో నిద్రించిన పరిశుద్ధులు అందరూ కూడా చనిపోయి మట్టి అయిపోయారు. కానీ ఈ చివరి దినాలలో ప్రధాన దూత శబ్దము ఎప్పుడైతే వినబడతా ఉన్నదో నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేపబడుతున్నాయి, సమాధులు తెరవబడుతున్నాయి, పరిశుద్ధుల శరీరాలు లేపబడి అనేకులకు వాళ్ళు కనబడబోతున్నారు. ఈ అనేకులకు వాళ్ళు ఎప్పుడు కనబడబోతున్నారయ్యా అంటే ఈ దినాలలో, ఒకానొక ఈ దినాలలో. మరి ఆ యొక్క ఆర్భాటం యొక్క వర్తమానము నమ్మిన వారు, ఆ యొక్క ఆర్భాట వర్తమానం ద్వారా తను సిద్ధపరచుకున్న వారు, ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం ద్వారా లేచిన వారు, వీళ్ళు ఇరువురు కూడా కలిసి దేవుని బూరలో ఎత్తబాటులోకి వెళ్తున్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? వీళ్ళిరువురు కూడా కలిసి దేవుని బూరలో ఎత్తబాటులోకి వెళుతున్నారు. హల్లెలూయా. ఆర్భాటం అనేది 1963లోనే ప్రభువారు మేఘం ధరించుకొని 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన్ని ఎరగాలి.
వ్యక్తిగతముగా వెరగాలి. ప్రజల అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకము ఆయనను చూడదు, ఆయన్ని ఎరగదు కూడా. కనుక ఆయనను ఎరగదు కాబట్టి ఆయన పొందుకోవటంలా. లోకము ఎందుకు ఆయన ఎరగదు అంటే, లోకానికి వేరే ఆశలు ఉన్నాయి, వేరే దానితో నింపబడి ఉన్నారు. ఆ రోజు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యరు ఎలాగ నింపబడ్డారో అలాగే ఈ రోజు లోకము అదే విధముగా నింపబడిపోతా ఉన్నది. ప్రజల అయితే మీరు అంటున్నాడమ్మా ఇక్కడ, ఆయన మీతో కూడా నివసించును, మీరు ఆయనను ఎరుగుదురు. అదండి, మీరు అనేది బహువచనమేనా? బహువచనమే. ఈమె వధువు, ఆయన భార్య. అందుకే మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. కంపల్సరిగా చూడండి, ప్రతి కాలంలో కూడా ఆయన 7 దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తానే ఉన్నాడు. ఏ దీప స్తంభం మధ్య కూడా లేకుండా లేడు ఆయన. 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రజల మరి చివరి కాలం వచ్చేసేదలికే ఆయన్ని నెట్టేసేసింది. ఈ చివరి కాలంలో దేవుడు పిలుస్తా ఉన్నాడు స్వరం పెట్టి. ఎవడైనా ఆయన స్వరం విని వస్తారేమోనని తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాడు. ప్రజల అందుకే అంటున్నాడు, చూడండమ్మ, జాగ్రత్తగా పట్టుకోండి. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరు జీవించెదరు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చూసారండి, నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును. ఇక్కడ 3 కార్యాలు ఉన్నాయండి. నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును. రైతులా, తండ్రి పాత్ర, కుమారుడు పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర. ఈ 3 పాత్రల్లో ఉన్న ఆయన ఒక్క ఆయనేనని. నేను తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఎప్పుడు ఎరుగుతారు? ఆ దినమున మీరు ఎరుగుదురు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? మరి ఆ దినమున మీరు ఎరుగుదురు. మరి ఆ దినం వచ్చినదా? ఆ దినము ఎరిగిన వారు ఉన్నారా? హల్లెలూయా. మరి బయలుపాటు లేకుండా, ప్రత్యక్షత లేకుండా మనం ఎత్తబాటులోకి వెళ్ళలేమండి. హల్లెలూయా. మనల్ని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేది ఏంటయ్యా అంటే ప్రత్యక్షత మాత్రమే. క్రీస్తును గుర్చిన బయలుపాటు, క్రీస్తును గుర్చిన ప్రత్యక్షత. అందుకే అంటున్నాడమ్మా, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొని వాడే. అమ్మ, చూసారండి ఎంత చక్కగా చెప్తున్నాడో. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే. మరి ఆయన ఆజ్ఞలను మనం పాటించకపోతే మనం ఆయన ప్రేమించినట్టు అవుతుందా? హల్లెలూయా. ఇంకేమంటున్నాడమ్మా? నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని. ఇదండి, దేవుడే ఆ వ్యక్తికి తనను కనబరుచుకుంటున్నాడు. రైతులా, ఇంకేమంటున్నాడమ్మా? ఇస్కారియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకొనుటకు ఏమి సంభవించెనని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము,
నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ప్రజల పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా అండి? లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు బయలుపరుచుకోవటానికి, ప్రత్యక్షపరుచుకోవటానికి ఏమి సంభవించిందని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, ఒకడు నా మాట గైకొన్నట్లయితే నన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నా మాట గైకొనుట, ఒకడు నన్ను ప్రేమించినట్లయితే వాడు నా మాట గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. నన్ను ప్రేమింపని వాడు నా మాట కూడా గైకొనడు. ఆయన వాక్యాన్ని గైకొనని వాడు ఆయన్ని ప్రేమించినట్టు కాదు. క్లియర్గా చెప్తున్నాడు. ఆయన వాక్యాన్ని గైకొనని వాడు ఆయన్ని ప్రేమించినట్టు కాదు. ఆయన వాక్యాన్ని గైకోవటమే ఆయన్ని ప్రేమించినట్టు. ప్రజల ఇక్కడికి వద్దాం. ఇక్కడ అంటున్నాడు, హల్లెలూయా. ఏమంటున్నాడు? జాగ్రత్తగా పట్టుకున్నామ్మా. దాన్ని మర్చిపోవద్దు. గమనించారా? దాన్ని మర్చిపోవద్దు. రాబో సంవత్సరాల్లో అది మీకు సహాయం చేస్తుంది. ఎందుకనగా మనము ఎల్లప్పుడూ ఘనమైన వాటి కోసమే ఎదురు చూస్తుంటాం. మనము ఎల్లప్పుడూ ఘనమైన వాటినే పొందుకున్నాం. కానీ లోకము యొక్క ప్రజలకు దాని గురించి తెలియదు. లోకము యొక్క ప్రజలకు ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షత గురించి కానీ, దేవుడు జరిగిస్తున్న కార్యాల గురించి కానీ, ఆయన ప్రణాళిక గురించి కానీ తెలియనే. నోవాహు దినాల్లో అది వారికి అది తెలిసినదా? లేదు. యోహాను దినాల్లో అది వారికి తెలిసినదా? లేదు. తెలిస్తే అంగీకరించేవాళ్ళు కదండి. అపోస్తుల దినాల్లో అది వారికి తెలిసినదా? లేదు. ఐదేనస్ దినాల్లో అది వారికి తెలిసినదా? లేదు. ఆ దినాల్లో ఏ దినముల వారికైనా అది తెలిసినదా? లేదు. వారికి ఎన్నడూ అది తెలియదు. ప్రజల మరి ఈ కాలం దగ్గరకు వద్దాం. ఈ కాలంలో విలియం మ్యారియన్ బ్రనహాం గారిని దేవుడు పంపించాడు. సమస్త మర్మములను కూడా విప్పాడు. మరి ఈ కాలంలో ఉన్న ప్రజలకు తెలిసిందా? తెలియలేదంటే వాళ్ళు లోకం. పాస్టర్ గారు వాళ్ళు పాస్టర్లు, వాళ్ళు బైబిల్ బోధిస్తున్నారు, కూటాలు పెడుతున్నారు, యేసుక్రీస్తు దేవుడని చెప్తున్నాడు. ఆ రోజు పరిచయాలు చెప్పలేదా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. లోకము నన్నెన్నడూ చూడదు, మీరు నన్ను చూస్తురు. ఈ కాలానికి దేవుడు పంపిన ప్రవక్తని ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది ఎరుగుతున్నారు? మీరు జాగ్రత్తగా చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త ఈ 35వ పేరాలో. చివరికి జోనా ఆఫ్ ఆర్క్, ఆమె ఆ స్త్రీ పేరండి, అది జోనా ఆఫ్ ఆర్క్. ఆమె ఒక చిన్న పరిశుద్ధురాలు, ఆమె ఒక చిన్న బాలికే, కానీ మరేదీ కాదు. ఆమెతో దేవుడు దర్శనంలో మాట్లాడేవాడు. జోనా ఆఫ్ ఆర్క్ అనే ఆమెతో దేవుడు దర్శనములో మాట్లాడేవాడు. మరియు ఆమెతో దూత కూడా మాట్లాడేవాడు. క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే ఏమన్నదో మీకు తెలుసా? ఆమె ఒక మాంత్రికురాలు అంది. యోహాన్ని ఒక మాంత్రికుడు అనలా. అలాగే ఈ జోనా ఆఫ్ ఆర్క్ ఆమెను కూడా మాంత్రికురాలు అంది. క్యాథలిక్ సంఘం ఏమన్నదో మీకు తెలుసా? ఆమె ఒక మాంత్రికురాలు అంది. మరియు ఆమెకు ఒక చెక్క మీద ఉంచి మరియు మరణించేంత వరకు కాల్చేశారండి ఆమెని. చూసారా అండి? దేవుని బిడ్డలను కూడా చెట్టుకు కట్టి మరి కాల్చేయటం, ఆ యొక్క పాడుపడిన ఆ యొక్క కొయ్యలు తీసుకొచ్చేసి, ఆ ఇంటి దగ్గర కొయ్యలు తీసుకొచ్చేసి మొత్తం చుట్టూరా పేర్చేసి తగలబెట్టేసేసారండి.
హల్లెలూయా. ఇట్లాగా చెక్కని తీసుకొచ్చేసేసి చెక్క మీద ఆమెని పెట్టేసేసి చెక్క మీద ఉంచి ఆమెను చంపేసేసారండి. మరణించే వరకు కాల్చారు. క్యాథలిక్ యాజకులు దాన్ని చేసి ఉన్నారు. క్యాథలిక్ సంఘము దాన్ని చేసి ఉన్నది. ఆమెను చంపి ఉన్నారు. ఆమెను ఒక మంత్రగత్తె అని, ఆమెకు మరణశిక్ష, ఇది ఆమెకి విధించిన మరణశిక్ష అని తీర్పు తీర్చారు వాళ్ళు, క్యాథలిక్ సంఘం. మరియు జోనా ఆఫ్ ఆర్క్ ఒక మంత్రగత్తెగా మరణించినది. 200 సంవత్సరాల తర్వాత ఇదే క్యాథలిక్ సంఘం ఏమందంటే ఆమె మంత్రగత్తె కాదని వారు కనుగొన్నారు. ఎన్ని వందల సంవత్సరాలకి? 200 సంవత్సరాల తర్వాత ఆమె మంత్రగత్తె కాదని వారు కనుగొన్నారు. ఆమె క్రీస్తుకు ఒక శిష్యురాలు. ప్రజలు వారు పరిశుద్ధులందరికీ అదే విధంగా చేశారండి. వాళ్ళు చూసారా అండి? పరిశుద్ధులందరికీ అదే విధముగా చేశారు. యేసు ఇలా నేను, మీరు కానీ మీ తండ్రులు కానీ వేధించని వారు ఎవరైనా ఉన్నారా? మీరు కానీ మీ తండ్రులు కానీ ప్రవక్తల్లో ఎవరిని చంపకుండా ఉన్నారు? ఎవరిని వేధించకుండా ఉన్నారు? ఆత్మను పట్టుకున్నాడు యేసు. ఈరోజు మనము కూడా పట్టుకోవాల్సింది ఏంటి? స్పిరిట్, ఆత్మను పట్టుకోవాలి. మీలో ప్రవక్తలను వ్యతిరేకించని వారు ఎవరున్నారు? సున్నం కొట్టిన సమాధులారా నేను. మీరు వెళ్ళి మరియు ప్రవక్తల సమాధుల మీద అలంకరిస్తున్నారు, మరియు వాటిని సమాధుల్లో పెట్టిన వారిలో మొదటి వారు మీరే. ఆయన వారి మీద ఎటువంటి విసురులు విసరలేదు. ఆయన కేవలము వారితో చెప్పాడు. తర్వాత యోహాను వస్తున్నాడు, బాప్తిజం ఇచ్చు యోహాను. చూస్తున్నారండి? ఈయనేమంటున్నాడు? యేసు కంటే ముందున్న వ్యక్తి ఇతను, బాప్తిజం ఇచ్చి యోహాను. సర్ప సంతానమా అన్నాడు. ప్రజలు ఏమన్నాడండి? సర్ప సంతానమా అన్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అబ్రహాం మా తండ్రి అని మీరు చెప్పుచున్నారు. మా తండ్రి అని మీరు చెప్పొద్దు. మేము అక్కడ అంటున్నాడు, ఈ రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడు. మేము ఒక ప్రత్యేకమైన పెద్ద సంస్థకు చెందిన వారమని చెప్తున్నారు. నీవు క్రైస్తవుడువా అని అడిగామనుకో, నేను ఒక మెథడిస్టుడు అంటాడు, నేను ఒక ప్రెస్బిటేరియన్ అంటాడు, నేను ఒక పెంతెకోస్తను అంటాడు. అదంతయు కాదు. మంచు ఎండతో ఏమి చేస్తుంది గమనించారా? దానితో చేయగలిగినది ఏమీ లేదు. నీవు క్రైస్తవుడు అయినట్లయితే నీవు తిరిగి జన్మించిన దేవుని సేవకుడివి. నీవు క్రైస్తవుడు అయితే నువ్వు తిరిగి జన్మించిన దేవుని సేవకుడివి. హల్లెలూయా. చూస్తున్నారా? ఈ పేరాతో క్లోజ్ చేసుకుందామండి. ఇప్పుడు యోహాను వచ్చినప్పుడు గత రాత్రి మనము కలిగి ఉన్నట్లుగా ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. నీవు దీని కొరకే వచ్చినట్లయితే ఆ సందర్భం యొక్క సంగతి అప్పుడు నేను మీకు చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఎన్నడూ లేనటువంటి కఠినమైన కుదుపులకు ప్రపంచము ఇప్పుడే గురవ్వబోతుంది. కఠినమైన కుదుపులు ప్రపంచం ఇప్పుడే గురవబోతుంది. సంఘ ప్రపంచము గురి కాబోతుంది. సంఘ ప్రపంచము కూడా గురి కాబోతుంది. తీర్పు ఎక్కడి నుండి బయలుదేరుతుందో తెలుసా? దేవుని ఇంటి దగ్గర నుండే. అంటే దేవుని ఇల్లేది సంఘమే. మొట్టమొదట సంఘము దగ్గర నుండే దేవుని తీర్పు బయలుదేరుతుంది. లోకము నుండి కాదు, దేవుని సంఘము దగ్గర నుండి తీర్పు బయలుదేరుతుంది. మీరు చూడండి, చంపటం ఎక్కడి నుంచి ప్రారంభించారు? వాళ్ళు దేవుని ఆలయము దగ్గర నుండి ప్రారంభించారు. ఎస్కేల్ గ్రంథం మీరు చదవండి. ముద్ర లేనిటువంటి వారిని చంపటము ఎక్కడి నుంచి ప్రారంభించారు? దేవుని ఆలయము దగ్గర నుండే ప్రారంభించారు.
ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటా నటించే వారి దగ్గర నుండే ప్రారంభిస్తున్నాడు. జీవితము సరి చేసుకొని యేసు కొరకు జీవిద్దాం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. ఇప్పుడు గుర్తించుకోండి, జ్ఞాపకం చేసుకోండి. యోహాను దినాల్లో సందేహమే లేదు, యేసు దినాల్లో కూడా సందేహమే లేదు. అక్కడ వారి దినాల్లో వారికి గొప్ప పండుగలు ఉన్నాయి, మరియు గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు, గొప్ప తెలివైన మనుషులు ఉన్నారు. వేవేల కొలది ప్రజలను వారు ఆకర్షించగలరు. ఒకవేళ కైప యుద్ధము పెట్టాలనుకొని కలిసి రండి అని పిలుపుని ఇచ్చినట్లయితే ఎలా ఉంటుంది? కైప ఎవరు? ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేము, అతడు యెరూషలేమంతా తీసుకొని రాగలడు. అతడు ఇజ్రాయేల్ వారందరినీ కలిపి చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరినీ తీసుకొని రాగలడు. మరొకరు ఇలా అన్నారు, ఓ ఇప్పుడు కైప నిర్దిష్టమైన సంగతులను చెప్పినట్లయితే, అవి చాలా గొప్పవైనట్లయితే నీవు లేఖనాలను నమ్ముచున్నావా రబ్బీ? రెవరెండ్, డాక్టర్, బిషప్, నీవు లేఖనాలను నమ్ముచున్నావా? తప్పకుండా నేను లేఖనాలను నమ్ముచున్నాను. నేను గుర్తించబడిన పండితుడను. అంతా మంచిది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది ఏంటంటే, ఒక సమయము వచ్చినది, అప్పుడు పర్వతాలన్నీ చిన్నపిల్లల వలె గంతులు వేస్తాయి. అన్ని ఆకులు తమ చేతులతో చప్పట్లు కొడతాయి. ఎగువ స్థలాలన్నీ దిగువకు సరిచేయబడతాయి. దిగువ స్థలాలన్నీ పైకి తీసుకొని రాబడతాయి, అంటే ఎత్తుగా చేయబడతాయని. అవి అడవిలో ఒక కేకవేయు ఒకని స్వరము ద్వారా సరిచేయబడతాయి. దాన్ని నీవు నమ్ముచున్నావా రబ్బీ? రెవరెండ్, డాక్టర్, పాస్టర్, ఖచ్చితంగా నేను దాన్ని నమ్ముచున్నాను. అది ఎలా జరుగుతున్నది? అది అసలు ఎలా జరుగుతున్నది? హల్లెలూయా. ఒక దినాన దేవుడు బలిష్టమైన మనుష్యుడును భూమి మీదకు పంపుతాడు. అతడు గొప్పవాడు. అతడు అడవిలో కేకవేయి ఒక శబ్దము, లేక అతడు మెస్సియాకు ముందుగా వచ్చువాడు. మరియు అతడు వచ్చినప్పుడు నా మనసులో ఎటువంటి ఆలోచన ఉండదు గాని పరలోకము నుండి క్రిందకు నేరుగా దేవాలయములోకి వచ్చును. అతడు క్రిందకు నేరుగా దేవాలయంలోనికి వచ్చి మరియు ఇలా అంటాడు, ఇప్పుడు మనం రోమీలందరినీ తీసుకొని మరియు కొట్టి మరణానికి అప్పగిద్దాము అని అంటాడు. రోమీలందరినీ మనము కొట్టబోచున్నాం. మరియు అతడు ఇలా చెప్పబోచున్నాడు, మెస్సియా క్రిందకు దిగుము. మరియు మెస్సియా క్రిందకి దిగి రాబోచున్నాడు. మరియు మన యొక్క పొడవైన బల్లెములను మరియు కత్తులను, పొడవైన బల్లెములను వ్యవసాయ పనిముట్లుగా చేసుకుందాం. మరియు తర్వాత యుద్ధములనేవే ఉండవు. అది వారి యొక్క అనువాదం. ఇలా చెప్పారండి. ఇదంతా తప్పుడు అనువాదం, సరైనది కాదు. అదంతా తప్పు బోధ. అదే గ్రహింపు ఉండాలి. వాళ్ళ సంఘ పాస్టర్లు అలా చెప్పారని చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగును గాక. మీరు చూస్తే యేసుక్రీస్తు మరి పరలోకము నుండి నేరుగా కిందకి దిగి దేవాలయంలోనికి రావటం, రోమీలందరినీ చంపటం. మరి యేసు అక్కడ వచ్చినప్పుడు రోమీల చేత చంపబడ్డాడు. రోమీల చేత యేసుక్రీస్తు చంపబడ్డాడు, సిలువైపడ్డాడు. అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనలకి మరి ఇక్కడ జరుగుతున్న దానికి పూర్తి వ్యతిరేకం. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళు అలా తర్ఫీదు పొందారు, అలా నేర్పించబడ్డారు. అందుకే ఆయన్ని చూచుటలో విఫలమయ్యారు. ఈ రోజు మత శాఖలు కూడా వేరే విధముగా తర్ఫీదు పొంది నేర్పించబడి ఈ కాలపు వర్తమానం చూచుటలో విఫలమవుతున్నారు. అర్థం ఇలా ఉన్నది. పర్వతాలు ఎప్పుడు గంతులేసినాయి, ప్రతి లోయ ఎప్పుడు ఎత్తు చేయబడినది, ప్రతి పర్వతము ఎప్పుడు అణచివేయబడినది, ఆకులన్నీ ఎప్పుడు చప్పట్లు కొట్టాయి. ఆకులన్నీ అసలు ఎప్పుడు చప్పట్లు కొట్టాయి. ఈ సంగతులు ఏంటి? బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క పరిచర్య ఎప్పుడైతే ప్రారంభమైనదో ఆ లేఖనం ఫుల్ఫిల్ అయింది. వాళ్ళు అనుకున్నట్టుగా కాలాది.
రైతులా వాళ్ళు అనుకున్నట్టుగా కాలాది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. కానీ అది వచ్చినప్పుడు ఏం జరిగినది? ఏది స్థానం తీసుకున్నది? పరలోకమును చూపెట్టేదే లేదు. పరలోకమును చూపెట్టేదే లేదు. ఎందుకు? పరలోకము నుండి భూమి మీదకి ఆలయంలోకి వస్తారన్నారు వాళ్ళు. అసలు పరలోకమును చూపెట్టేదే లేదు. ఎందుకు? వారు ఎన్నడూ చూడలేదు. అదంతా ఒకటే, కానీ వారు దాన్ని చూడలేదు. గమనించారా? చిన్నపిల్లల వల్లే పర్వతాలు ఎప్పుడు గంతులేశాయి? ఎప్పుడు ఉన్నత స్థలాలు దిగువ స్థలాలుగా మారాయి? ఎప్పుడు దిగువ స్థలాలు ఎగువ స్థలాలుగా మారాయి? ఒక ఆయన ముసలి ముఖము కలిగిన ప్రసంగికుడు అడవిలో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. చివరికి అతడికి ఈలు కూడా తెలియదు. చరిత్ర ప్రకారంగా అతడు అడవికి వెళ్ళినప్పుడు అతనికి 9 సంవత్సరాల వయసు ఉన్నది. 30 సంవత్సరాల వయసు వరకు ఎన్నడూ తిరిగి కనపడలేదు. అతడు అడవి తేనె మిడతల చేత జీవించాడు. మిడతలు అనగా గొల్లబామలు, పొడవైన గొల్లబామలు. అవి అన్ని సమయాల్లో తింటుంటాము. మంచిది. అవి చెడ్డవని తలంచవద్దు. వాటిని మీరు ఇక్కడే కొనవచ్చు. ఎందుకనగా మీరు కొనాలి అనుకున్నట్లయితే మీరు వాటిని ఇక్కడనే ఉన్న సూపర్ మార్కెట్లో వాటిని కొనవచ్చు. బంబుల్ బీ ఏంటంటే అది బంబుల్ బీ, తేనెటీగలు, మిడతలు, ర్యాటిల్ స్నేక్, మీకు ఏది కావాలన్నా కొనవచ్చును. గమనించారా? అతడు మిడతలు మరియు అడవి తేనె చేత జీవించాడు. ఎటువంటి ఆహారం అది? కానీ అతడు దేవుని శక్తి చేత దాచబడ్డాడు. మెడ చుట్టూ కాలర కలిగిన వస్త్రం అతడు ఎన్నడూ ధరించలేదు. గత రాత్రి ఎవరో చెప్పినట్లుగా బ్రదర్ పార్నల్ లేక ఎవరో చెప్పారు, అతడు వ్రేలాడుతున్న కోటును ధరించుకొనలేదు మరియు అటువంటిది ఏదీ ధరించుకోలేదు. ఒక పెద్ద గొర్రె చర్మం చుట్టుకొని అడవులో నుండి బయటకు వచ్చాడు అతడు. నేను గతంలో చెప్పినట్లుగా బహుశా మనము ప్రతిదినము స్నానం చేస్తాం. అతను అడవిలో ఉన్నప్పుడు మరియు దాదాపు 3 లేక 4 నెలలకు ఒకసారి కూడా ఎన్నడూ స్నానము చెయ్యడు. నాకు తెలియదు. అతడు చూచుటకు అంతగా బాగుండడు. అతడు ఫుల్ పీటును కలిగి లేడు. పెద్ద ఫుల్ పీట్లు లేవు అతనికి. అతడు పెద్ద నగరానికి వెళ్ళి పెద్ద కోటాన్ని కలిగి లేడు. అసలు యోర్దాను యొక్క నది ఒడ్డున అతడు నిలబడి ఉన్నాడు. అతడు మోకాళ్ళలోతు బురదలో ఉన్నాడు మరియు ఇలా అంటున్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అన్నాడు అతను. అతడు ఉన్నత స్థలాలు దిగువగా మార్చబడ్డాయి అప్పుడు, మరియు దిగువ స్థలాలు ఉన్నత స్థలాలుగా మార్చబడ్డాయి. అవునయ్యా. మొదటి సంగతి మీకు తెలుసా? మెస్సియా దూతలతోనూ మరియు మిగిలిన సంగతులతోనూ వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడనే బయట ఉన్న గుడారం దగ్గర క్రిందకు వచ్చి అక్కడే ఉంటాడని మరియు ఆయన వస్తాడని వారు దేవాలయమును కూడా నిర్మించుకొని కట్టుకొని ఉన్నారు. మరియు ఈ దినమున దేశమంతా నిర్మించుకున్నట్లుగా గొప్ప గొప్ప భవనాలు, గొప్ప గొప్ప ఆలయాలు, అలాంటివి మొదలైనవి. గమనించారా? మరియు ఆయన ఎప్పుడు వచ్చాడు? తమ ఆరాధన కొరకు ఏర్పరుచుకున్న సమాజ మందిరాలు, వారి ప్రతి ఒక్క సంస్థలను తప్పించేసేసాడు ఆయన. మరియు క్రిందకు నేరుగా పశువుల తొట్టిలోకి వచ్చాడు. వాటిలోకి రమ్మని ఆయనను వారు బలవంతం చేశారు. వారు ఆయన్ని వాటిలోకి రమ్మని బలవంతం చేశారు. ఈ దినమున ఉన్నది కూడా అదియే. ఆయన్ను వాటిలోనికి రమ్మని బలవంతం చేస్తున్నారు. వాటిని చేయుటకు బలవంతం చేస్తున్నారు. అంతర్గత మత శాఖగా ఉండాలని బలవంతం చేస్తున్నారు. ఎందుకనగా ఆయన వర్తమానం మత శాఖలకు సహకారిగా ఉండలేదు. ఆయన వర్తమానం ఈ దినమున తన సేవకులకు ప్రసంగించాడు. అది అంతర్గత మత శాఖ. ఎందుకనగా మత శాఖలు ఆయన త్రోసేశాయి. పరిశుద్ధ గ్రంథము ఆ విధముగా చెప్పి ఉన్నది. ఆయన బయట ఉన్నాడు అని చెబుతున్నది, పట్టుచున్నాడు అని చెబుతున్నది, లోపలికి వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాడు అని చెబుతున్నది, తన స్వంత సంఘములోనికి వచ్చుటకు ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నది పరిశుద్ధ గ్రంథం. అది అక్కడ అలాగ ఉన్నది. చూసారా? ఈ దినమున కూడా అదే మాదిరిగా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతా ఉన్నదండి? మరి చప్పట్లు, ఆకులన్నీ చప్పట్లు కొట్టడం అంటే రైతుల్లా మరి వీళ్ళు అనుకున్నట్టుగా పొలాన్ని దున్ని ఆ యొక్క ఖర్చులన్నీ నాగళ్ళు చేసుకొని వ్యవసాయం పండించడం కాదది. రైతుల ప్రతి లోయ,
యుద్ధ చేయటం అంటే ప్రతి పర్వతాన్ని అణిచివేయటం అంటే అది చదును చేసి వ్యవసాయం చేయటం కాదది ప్రజల. అవి మత శాఖ సంస్థలను చీల్చేస్తున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను. సర్ప సంతానమా అంటున్నాడు. రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట ఆయన వర్తమానం బోధిస్తున్నాడో ఆ ఫుల్ఫిల్డ్ అయిపోయింది ఆ వర్తమానం. ఆ యొక్క ఆయన గురించి చెప్పబడిన లేఖనాల నెరవేర్పులోకి వచ్చాయి. దాని గురించి అంతకు ముందు ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వేరే అనువాదం ఇచ్చారు. కానీ నీ ప్రవక్త వచ్చి దాని గురించి చెప్పిన లేఖనాలకి వారు భిన్నముగా ఉన్నారు. ఈరోజు కూడా ఈ మతశాఖ సంస్థలు వేరే అర్థాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలకు వేరే అర్థాలు ఇచ్చారు. కానీ ప్రవక్త వచ్చి దానికి నిజమైన అనువాదం ఇచ్చినప్పుడు వారు ఈ యొక్క ప్రవక్తను చేర్చుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. పట్టుకుంటున్నారా? అందుకే లోకము ఆయనను చూడదు, ఎరగదు, పొందనేరదు. ఏర్పాట్లో ఉన్న మీరైతే ఆయన ఎరుగుదురు, ఆయన పొందుకొందురు, ఆయన మీతో ఉంటును. ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తున్నారు? దేవుడు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వారం మనము 42వ పేరా నుండి చూసుకుందామండి. చాలా అద్భుతమైన విషయాలండి. దేవుడికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం ఉంచుకోండి, మొదటి రాకడలో ఏం జరిగినదో అదే రెండవ రాకడలో కూడా జరుగుతూ ఉన్నది. మొదటి రాకడలో ఎలాగ మత ప్రపంచం ఆయన్ని మరి తప్పిపోయినదో ఈ రోజు కూడా మత ప్రపంచం ఆయన్ని చూడలేక తప్పిపోతా ఉన్నది. ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే చూడగలుగుతున్నారు. మీరు వాక్యాన్ని ధ్యానం చేయండి, వర్తమానాలు ధ్యానం చేయండి. సామాన్యతలో దేవుడు పనిచేస్తా ఉన్నాడు. గొప్ప గొప్ప వాటిలో కాదు, కానీ దేవుడు సామాన్యతలో మరుగుపరుచుకొని పనిచేస్తా ఉన్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.